అట్లాగే జ్యూరీ చైర్మన్గా నియమించబడినటువంటి మణి శర్మ గారికి తెలియనటువంటి వ్యక్తులు ఇండస్ట్రీలో ఎవరు ఉంటారని నేను అనుకోవట్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ, సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ కానీ, ఈవెన్ బాంబే బేస్డ్ ఇండస్ట్రీ కానీ, ముంబై బేస్డ్ ఇండస్ట్రీ కానీ అందరికి కూడా బాగా సుపరిచితులు, మంచి మిత్రులు కూడా. తరతమ భేదం లేకుండా వారు ట్రాన్స్పరెంట్గా జ్యూరీ చైర్మన్గా ఈ చిత్రాలు చూడటమే కాదు, వాటి నిర్ణయాత్మకంగా వారిని సెలెక్ట్ చేసే దాంట్లో కూడా అత్యంత ట్రాన్స్పరెంట్గా ఎటువంటి నిష్పక్షపాతంగా వారు చేస్తారనే ప్రగాఢమైన నమ్మకం నాకుంది. అట్లాగే జ్యూరీ సభ్యులపైన కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. అందుకే అందరినీ కూడా జ్యూరీ సభ్యుల్ని ఎంపిక చేసేటప్పుడు కూడా అన్ని రకాలుగా వెరిఫై చేసుకున్న తర్వాతనే ప్రభుత్వం మీ అందరిని నియమించింది. మీ మీద ఈ ప్రభుత్వానికి ప్రగాఢమైన నమ్మకం ఉంది. తప్పనిసరిగా ఆ దిశలో తీసుకుని వెళ్తారు. మీరు తీసే నిర్ణయాలు భవిష్యత్తులో చిన్న విమర్శకు కూడా తావు లేకుండా మొత్తం ఫిలిం ఇండస్ట్రీలో, తెలంగాణలో, హైదరాబాద్లో తీసుకున్న నిర్ణయాలు నిజంగా అద్భుతంగా ఉన్నాయని మనందరినీ అభినందించేటట్టుగా మీరు నిర్ణయాలు తీసుకుంటారని మణి శర్మ గారు తప్పనిసరిగా ఆ దిశలో ఆలోచన చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.